నాగరాజుని ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు. అంతేనా? ఇంకెప్పుడు అలా జరగదురా. రేపటికల్లా నీ నిజస్వరూపం ప్రతి అమ్మాయికి తెలిసిపోతుంది. అలా తెలియాలనే స్టేషన్ వరకు నిన్ను ఇలా నడిపించి తీసుకెళ్తున్నాను. పంతులు గారు, నా మనవడి శోభనానికి ముహూర్తం పెట్టండి. ముహూర్తం ఎంత బలంగా ఉండాలంటే సంవత్సరం తిరిగి వచ్చేలోగా నేను నా మునిమనవడిని ఎత్తుకు తిరగాలి. ముహూర్తం అంత బలంగా ఉండాలి. తప్పకుండా పెడతాను. రేపు రాత్రి సరిగ్గా 9:49 దివ్యమైన ముహూర్తం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మీరంతగా చెబుతుంటే కాదనేదే ఉంది. ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. ఇదిగో సత్యం, పంతులు గారు చెప్పింది విన్నావు కదా. రేపు శోభనానికి కావలసిన ఏర్పాటు చేయండి. అలాగే బాబు. వంశీ. ఓకే ఓకే, టేక్ కేర్, బై. ఏంటి తాతయ్య? కూర్చో. టౌన్కి వెళ్ళి అది కొనుక్కు రావాలి, ఇది కొనుక్కు రావాలని 2 రోజులుగా గొణుకుతున్నావు కదా. అవును. నిన్ను ఎందుకు ఆగమన్నానో తెలుసా? ఎందుకు తాతయ్య? రేపు నైట్ 9:49 నీకు శోభన ముహూర్తం కుదిరిందిరా. రేపు ఉదయమే టౌన్కి వెళ్ళి నీకు కావలసినవన్నీ కొనుక్కొని సాయంకాలానే తిరిగి రావాలి. ఓకే తాతయ్య. బయలుదేరు మరి. పారిపోవడానికి ఇది మంచి ఛాన్స్. ఎస్, పాస్కి వెళ్ళాలి. పాస్కి వెళ్ళాలి, అర్జెంట్. ఆపు. తీసుకెళ్ళండి వాడిని. నువ్వు వస్తావా?
తప్పించు పారిపోయాడు సార్. ఫ్రీ. రాధా, రాధా, బావగారు మీరు నిల్చొని ఉన్నారేంటి? ఏంటమ్మా ఇది? బావగారు నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? కూర్చోమని చెప్పొచ్చుగా. మీరు కూర్చోండి బావగారు. నాకు కూర్చున్న తీరికలేదు సత్యం. రాధని సిటీకి తీసుకెళ్దామని వచ్చాను. లక్కీగా తాను రెడీ అయి ఉంది. రాధా, టైం లేదు, త్వరగా పద, సిటీకి వెళ్దాం. షాపింగ్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడా? పోనీ రాహుకాలం పోయాక వెళ్దాం. నా ఉద్దేశం అది కాదండి. ఇంకేంటి? వెళ్ళమ్మా, నువ్వు నాతో తప్ప ఎప్పుడు ఎవరితో వెళ్ళలేదు. బావగారితో వెళ్ళి సిటీ అంతా తిరిగిరా. అలాగే వెళ్తానులే గాని దానికన్నా ముందు చేయాల్సిన పని మరొకటి ఉంది. పదండి. మళ్ళీ ఎక్కడికి రాదా? చెప్తాను రండి. ఏంటత్తా ఇది? ఏడవకు. నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నాను. నన్ను నీ కోడలుగా చూసుకోవాలని ఎంతో ఆశపడ్డా. నేను ఇప్పటికీ ఎప్పటికీ నీ కోడల్నే. అవునమ్మా, నీ కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి నేనెంత బాధపడ్డాను. ఇక నుంచి నాలో నువ్వు నీ కొడుకుని చూసుకోవచ్చు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేమున్నాం. అత్తా, జరిగిందాన్ని తలుచుకుంటూ బాధపడకుండా నెమ్మదిగా మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. ఇప్పుడు నేను అయినా కలిసి పట్నం వెళ్తున్నాం. నీకు మందులు పళ్ళు తీసుకొస్తాం. ఇక నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? వెళ్ళొస్తామమ్మా. వస్తావత్తా. ఏం జానకమ్మ, వీడికి జ్వరం తగ్గిందా? ఈ డాక్టర్ బాబు మంచి మందులు ఇవ్వబట్టే తొందరగా తగ్గిపోయింది. వెళ్ళొస్తాం జానకమ్మ. మంచిది రాదమ్మా. రండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మొన్నటి వరకు అన్నయ్య విషయంలో నేను ఏది చెప్పినా ముందు నువ్వు పెళ్లి చేసుకో అనేవాడు. ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, అన్నయ్య గురించి చాలా చెయ్యాలి. రండి. మావయ్య. రాధమ్మా, రా రా రా, కూర్చో. రండి బాబు, కూర్చోండి.
ఏమే మంచినీళ్ళు కాఫీ పట్రా, రాధమ్మ వంశీబాబు వచ్చారు. ఇప్పుడు అవేం వద్దులేండి. అదేంటి బాబు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు? పర్లేదులేండి. ఆ మావయ్య, తీసుకో బాబు. నేను ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. నా పెళ్ళైన 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నయ్య చెప్పాడు. అప్పుడే నా పెళ్ళై 1 రోజు అయిపోయింది. ఇంకా మీరే పెళ్లి గురించే మాట్లాడట్లేదు. అదేంటమ్మా పెళ్ళంటే మాటలా? అదే నేను చెప్తున్నాను. బోల్డ్ పనులుంటాయి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి కదా. ముందు అసలు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి కదమ్మా. ఆ వెంటనే పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించేద్దాం. లేచిందే లేడికి పొరుగంటే ఇదేనేమో. మావయ్య, మీరేవైనా అనుకోండి, పెళ్లి మాత్రం 10 రోజుల్లో జరగాలి. మగ పెళ్లి వారే ఆర్డర్ వేసిన తర్వాత తప్పుతుందా? ఏం వదినా, నువ్వేమంటావ్? నేనేమంటాను. అదే నిజమేలే. పెళ్లి గురించి పెళ్లి కాని అమ్మాయిలు ఏం మాట్లాడతారు? అబ్బో, పెళ్ళై ఒక్కరోజు కాలేదు, అప్పుడే నీకు పెద్దరికం వచ్చేసిందా? అవునండి, అంతా తను చెప్పినట్టే చేయాలి అంటుంది. అన్నయ్య మీద ఉన్న ప్రేమతో తను అలా తొందరపడుతుంది గాని పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించండి. అది 10 రోజుల్లోనే. రాధా, మన పెళ్ళి ఎలాగో అనుకోకుండా జరిగిపోయింది. కనీసం మా బావ పెళ్ళైనా ధూమ్ధామ్గా జరగాలి కదా. ఆయన చెప్పింది అర్థమైందిగా. సరే, అందరూ చెప్పాక నేనేమంటాను? అన్నయ్య గురించి మాట్లాడాలనుకున్నాను, మాట్లాడాను. వస్తాం. అదేంటమ్మా మొదటిసారి జంటగా మా ఇంటికి వచ్చారు, కనీసం చీర జాకెట్ అయినా తీసుకెళ్ళు. లక్ష్మి, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇప్పుడు అవే వద్దు మావయ్య, ఎలాగో మహాలక్ష్మి వదిన మా ఇంటికి వస్తుందిగా. ఇవన్నీ కలిపి అప్పుడు పంపించండి. వస్తాం. ఆ. వస్తాం వదినా. వస్తామండి. వస్తాం అత్తయ్య. వస్తాం. రామ్మా. బాబు గారు, సిటీలో ఎలాగో షాపింగ్ చేస్తారు కదా, పనిలో పని ఓ 10 15 సిమ్ కార్డులు తెచ్చారంటే అలా పడి ఉంటాయి. నేను ఎప్పుడు దుబాయ్కి టచ్లో ఉండాలి కదా. సర్లే. బాబు గారు, అత్తమాను ఈ సొక్కాలు వేసుకుని చిరాకెత్తిపోతుందండి. మీ దగ్గర ఉందే ఎర్రగళ్ళ టీ సొక్క, అలాంటి తోటి తెచ్చిపెట్టండి. తప్పకుండా తెస్తాను లేరు బాబు. ఆపండ్రా, డాక్టర్ గారికి పనులు చెప్పేంత గొప్పవాళ్ళు అయిపోయారా మీరు? వాళ్ళేదో సరదాగా తిరిగి వద్దాం అనుకుంటే మధ్యలో మీ గోలేంట్రా? పర్లేదులే సర్పంచ్ గారు, ఏదో నాతో ఉన్న చనువు కొద్ది అలా చెప్పారు. ఏమిటారా మీటింగ్ పెట్టారు? ఇదిగో వంశీ, రాహుకాలం రాబోతుంది, వెంటనే బయలుదేరండి. అలాగే తాతయ్య. అన్నట్టు ఎడుదిరిగి సిటీకి వచ్చాము కదా అని అక్కడ ఇక్కడ తిరిగి సాయంకాలానికల్లా మీరు అలసిపోవద్దు. అనుకున్నవేవో కొనుక్కొని వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. తెలుసు కదా, రాత్రికి. ఓకే తాతయ్య, ఐ గాట్. బయలుదేరండి. వస్తాను. రామ్మా. హలో జ్యోతి, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అరెస్ట్ చేసిన నాగరాజు తప్పించుకుని పారిపోయాడు. నాగరాజు తప్పించుకున్నాడా? అమ్మాయిని నమ్మే ఆ రాస్కెల్ని పట్టుకోగలిగామని సంతోషించే లోపే తప్పించుకుపోయాడు. ఆఫ్కోర్స్ వాడిని పదని, ఎలాగైనా వాడిని పట్టుకుంటాను. ఈలోగా వాడు ఎలా ప్రొసీడ్ అవుతాడో తెలియదు. నాగరాజు చేసే నీచమైన వ్యాపారాన్ని మొదటిసారిగా బయటపెట్టింది నువ్వు, ఆ వంశీ కాబట్టి వాడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలో మీరుండండి. అలాగే సార్. ఓకే, టేక్ కేర్. ఏంటమ్మా, నాగరాజు తప్పించుకున్నాడా? ఎస్ఐ గారి దగ్గర నుంచే నా ఫోను? అవునానా, నాగరాజు తప్పించుకున్నాడంటేనే భయంగా ఉంది. వాడు మనిషి కాదు, మృగం, నరిరూప రాక్షసుడు. పోలీసులకి పట్టించామన్న కక్షతో
ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. చెట్టంత నాన్నని నేనున్నానమ్మా. నీకెందుకమ్మా భయం? ఈ ఊళ్ళో ఉండగా వాడు నిన్నేం చేయలేడు. కాదని నీ జోలికొస్తే నేను ఎంతకైనా తెగిస్తాను. ముందు విషయం వంశీకి, రాధకి, సత్యవన్నీకి చెప్పాలి నాన్న. వద్దమ్మా. రాధకి వంశీకి నిన్ననే పెళ్ళయింది. కొత్త దంపతులు హాయిగా ఆనందంగా తిరిగొద్దామని సిటీ వెళ్లారు. ఈ విషయం చెప్పి వాళ్ళ సంతోషాన్ని పాడు చేయటం ఎందుకు? ఇక సత్యానికి చెబితే వాడు కంగారు పడిపోవటం తప్ప జరిగేది ఏమీ లేదు. మొదటిసారి తెలియక నాగరాజుని మూర్ఖంగా నమ్మాం కాని వాడి సంగతి తెలిసాక మళ్ళీ ఊళ్ళో కాలు పెట్టనిస్తామా? అయినా పోలీసులు వెతుకుతారని తెలుసు కాబట్టి వాడెప్పుడో సిటీ వదిలి పారిపోయింటాడు. ఆ నాగరాజు ఏదో చేస్తాడని నువ్వు దిగులు పడకమ్మా. కంగారు పడి వంశీకి, సత్యానికి ఈ విషయం చెప్పకు. ధైర్యంగా ఉండు. అలాగే నాన్న. నాగరాజ్, ఈసారి నువ్వు తప్పించుకోలేవని చాలా భయపడ్డాను. ఒంటి నిండా గొలుసులు, చుట్టూ పోలీసులు, సాక్ష్యాలు, వాటన్నిటినీ జస్ట్ చిన్న పిన్నుతో మస్ చేసావు. రియలీ యు ఆర్ గ్రేట్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈసారి పోలీసులు సీరియస్ గా వెతుకుతున్నారనా? సింహాన్ని బోన్లో పెట్టాలనుకుంటే వెంటనే ఆ పని చెయ్యాలి. చేతికి చిక్కింది కదా, ఎప్పుడైనా బోన్లో పెట్టొచ్చు అనుకుని దెబ్బైపోయారు పోలీసులు. ఆ పోలీసుల సంగతి సరే, ఇప్పుడు సిటీ మొత్తం మన కోసం వెతుకుతున్నారు. మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. నేను అన్ని ఏర్పాట్లు చేశాను, పాస్పోర్ట్ కూడా రెడీ చేశాను. పద వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడ నుంచి ఎక్కడికైనా. పోలీసులకి మన గురించి తెలియనంత దూరం. వెళ్లే లోపల నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు నేను చేశానని చెప్తున్నాను కదా. నువ్వేర్పాట్లు చేసింది మనం పారిపోవడానికి. అంటే నువ్వు పారిపోవడానికి తప్పించుకోలేదా? పగ తీర్చుకోవడానికి తప్పించుకున్నాను. నాగరాజుని ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు. ఇంకెప్పుడు అలా జరగదురా. రేపటికల్లా నీ నిజ స్వరూపం ప్రతి అమ్మాయికి తెలిసిపోతుంది. అలా తెలియాలనే స్టేషన్ వరకు నిన్ను ఇలా నడిపించి తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళిపోయారు ఎంతసేపు? నీకు మంచి గిఫ్ట్ కొందామని వెళ్ళాను. నన్ను తీసుకొని వెళ్ళుండొచ్చుగా. గిఫ్ట్ అనేది చెప్పకుండా ఇస్తేనే అందం. ముందు అదేంటో చూడు. నాగరాజు తప్పించుకున్నాడు. సరిగ్గా ఈ టైంలోనే వీళ్ళిద్దరూ సిటీకి వెళ్లారు. వీళ్ళొచ్చే వరకు టెన్షనే.